హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే నాకు జిప్టో యాప్ నుంచి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ వచ్చిందండి. ఇది వచ్చేసి ట్వింక్లింగ్ లైట్స్ అనమాట. నేను జెప్టోలో షాపింగ్ చేసినప్పుడు నాకైతే ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు 1 రూపీకి. దీని మీద అయితే ప్రైస్ 1999, అంటే ఇంకా 1 రూపీ ఏముంది అనుకుంటే 2000 రూపీస్ ఉంది. బట్ ఇంత కాస్ట్ ఉంటుందా లేదా అనేది నాకైతే తెలీదు. నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో జస్ట్ చెక్ చేశాను ఎంత కాస్ట్ ఉంటుంది ట్వింక్లింగ్ లైట్స్ అని సెట్ చేసినప్పుడు 350, 400 సమ్ ఇట్లా చూపించిందనమాట. బట్ ఇవి ఒరిజినలా కాదని నాకైతే తెలీదు. నేనైతే చెక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నానండి. ఓపెన్ చేశాను, చాలా చిన్నగా ఉందన్నమాట సైజు. అరే గిఫ్ట్ ఇచ్చారు, ఇది ఇంత చిన్నగా ఉంది, అసలు వర్క్ అవుతుందా లేదా అనుకుంటా డౌట్గానే ఓపెన్ చేశాను అనమాట. ఇదైతే వర్క్ అవుతుందండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అంతకుముందు ఒక 4 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టానండి. నేను తీసుకున్న డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట. వరలక్ష్మి వ్రతం రోజు తీసుకున్నాను. దానికి సంబంధించిన లింకును కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఎవరన్నా చూడకపోతే కనుక ఒకసారి చెక్ చేసేయండి. ఎంత కష్టపడింది ఏందనేది అంతా కూడా ఆ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంకా ఇవి వచ్చేసి చూసారు కదా ట్వింక్లింగ్ లైట్స్. సైజ్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇంకా ఇది ఆన్ చేయాలంటే ఆ లోపల ఉన్న వైట్ది అదైతే తీసేసి ఆ బటన్ ప్రెస్ చేస్తే వెలుగుతూ ఉంటుందన్నమాట. 2 కూడా వర్క్ అవుతున్నాయి. ఇంక నేనేం చేశానంటే వీళ్ళంతా కూడా చుట్టేసి ఇచ్చేశారు కదా! దీన్ని ఇంకా ఏదైనా ఒక డిఫరెంట్ షేప్‌లో గానీ, లేకపోతే వాల్‌కి బార్‌గా అయినా పెట్టేద్దాము. చూడడానికి అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఏదైనా అకేషన్ యూజ్ చేసుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా వీటి మొత్తాన్ని కూడా నేనైతే స్ట్రెయిట్‌గా పెట్టేశాననమాట. షేప్స్ అయితే ఏం చేయలేదు. మొత్తాన్ని కూడా బాగా స్ట్రెయిట్‌గా పెట్టేశాను. తీగ అయితే చాలా చిన్నగా ఉందండి. గట్టిగా మనం 2 చేతులతో అటు ఇటు లాగినా కూడా తెగిపోతుందనమాట. అంత డెలికేట్‌గా ఉంది. చాలా కేర్‌ఫుల్‌గా దీన్ని హ్యాండిల్ చేయాలి. నేనైతే హాల్‌లో దీన్ని ఫిక్స్ చేసేసాను. ఎక్కడ పెడదామని ఆలోచించి ఫైనల్‌గా ఇంకా హాల్‌లో అయితే ఫిక్స్ చేశాను. ఈ లైట్‌లొచ్చేసి ఇంతకుముందు తీసుకున్నాననమాట డీమార్ట్‌లో. ఇంకా అవి వాటితో పాటు ఇప్పుడొచ్చిన ట్వింక్లింగ్ లైట్స్ రెండిటిని కూడా ఇలా అరేంజ్ చేశాను. సోఫా వెనకున్న విండో కర్టెన్ పైన, అలాగే మెయిన్ డోర్ పైన ఈ విధంగా అయితే పెట్టాననమాట. మొత్తం కూడా బాగా వెలుగుతున్నాయి. ఇంకా 1 వీక్‌లో మా హస్బెండ్ బర్త్‌డే కూడా ఉంది కాబట్టి, ఇంకా సరేలే బర్త్‌డే ఎఫెక్ట్‌లా కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అయితే అరేంజ్ చేశానండి. నాకైతే బాగా నచ్చిందనమాట. బాగా వెలుగుతున్నాయి గూడా, షైనీగా గూడా ఉన్నాయి. దాంతో పాటు ఇది వచ్చేసి ఇంకొక గిఫ్ట్. ఆహ్, ఇందాక నేను చెప్పడం మర్చిపోయానండి. నాకు ఆ ట్వింక్లింగ్ లైట్స్ వచ్చేసి 550 రూపీస్‌కి షాపింగ్ చేసినప్పుడు ఇచ్చారండి. అంటే వాళ్ళు 550 రూపీసో లేదా 500 లేదంటే 400కో ఇట్లా మనం షాపింగ్ చేసినప్పుడు మనకు అప్పుడప్పుడు 1 రూపీకి ఇస్తూ ఉంటారనమాట. అలాగే ఇదొచ్చేసి నేను ఒకరోజు ఒక 20 డేస్ బ్యాక్ అనుకుంటా 320 330 నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదండి. షాపింగ్ చేశాను జెప్టో యాప్‌లో. అప్పుడు నాకు 1 రూపీకి కేబుల్ అయితే ఇచ్చారు. నా ఫోన్ కేబుల్ కూడా పాడైపోయింది కదా! యూజ్ అవుతుందిలే అని చెప్పేసి ఇంక 1 రూపీ పే చేసి ఇంక ఇదైతే తీసుకున్నాను. బట్ వచ్చిన తర్వాత చూస్తే ఇది నా ఫోన్‌కైతే సెట్ అవ్వదనమాట. అరోమా కంపెనీ అని ఉంది ఇది. దీనిపైన 650 సంథింగ్ అయితే కాస్ట్ మెన్షన్ చేశారు. బట్ అదంత వర్తీనో కాదో నాకు తెలీదు. నా ఫోన్‌కైతే సూట్ అవ్వదు. ఇంక మా మమ్మీ ఫోన్‌కైతే పనికొస్తుంది. అందుకని చెప్పేసి ఇంక ఈసారి ఊరెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళకైతే ఇచ్చేయాలి. ఇంక ఇప్పుడైతే ఇంకా రైస్ అయితే పెడుతున్నానండి నైట్ డిన్నర్‌లోకి. అలాగే సాంబార్ అయితే కాగుతూ ఉన్నాయన్నమాట. మార్నింగ్ పప్పు చేశాను, ముద్దపప్పు. అందులోకి పికిల్. ఇంకిప్పుడు ఆ పప్పుని సాంబార్ అయితే చేస్తున్నాను. అసలు 10 డేస్ నుంచి ఫుల్ వర్షాలనమాట. పొద్దున కాసేపు పడుతుంది. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ నాకు కాసేపు అలా అలా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ మబ్బంతా కూడా పట్టేసి ఫుల్‌గా వర్షం పడుతుంది. ఈ విధంగా ఉందనమాట సిట్యుయేషను. అసలు చిరాకొస్తుందండి. అస్తమానం పడుతూ ఉంటే బట్టలు కూడా అస్సలు ఆరట్లేదు. డ్రై అవ్వడానికి కూడా వాషింగ్ మిషన్‌లో వేసినా కూడా కంప్లీట్‌గా డ్రై అవ్వడానికి 2 డేస్ అయితే టైం పడుతుంది. నేనైతే కాసేపు ఆ బాల్కనీలో, కాసేపు ఈ బాల్కనీలో వేస్తుంటాను. ఇంకా నైట్ టైమ్స్ అయితే ఇంకా దీంట్లో ఈ బాల్కనీలోకి మూవ్ చేస్తున్నాను అనమాట బట్టలన్నిటిని కూడా. ఎందుకంటే ఇక్కడ బాల్కనీకి విండో డోర్ ఉంది కాబట్టి వర్షం పడ్డా కూడా బట్టలపై అయితే పడవనమాట. ఇంకా చెట్లయితే కూడా ఎక్కువేం లేవండి. ఆ మధ్య ఇంకా కొన్నైతే నేను ఊరెళ్ళినప్పుడు చనిపోయాయి. వాటర్ ఎవరు పోయేసరికి. ఇంకా తర్వాత సమ్మర్ గదా అని జెప్పేసి ఇంక నేను గూడా చెట్లన్నీ ఏమి తీసుకొని రాలేదు. ఇంక ఇప్పుడైతే వేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. కొన్ని చెట్లయితే వేద్దాం అనుకుంటున్నాను. చుక్కమల్లె, చామంతి, అలాగే లిల్లీ, కనకాంబరాలు. ఇది మల్లెపువ్వండి. ఈ మొగ్గ రావడానికి 20 డేస్ టైం అయితే పడుతుందనమాట. ఒక పువ్వు విచ్చుకోవడానికి కంప్లీట్‌గా 20 డేస్ అండి. విచ్చుకున్న తర్వాత ఒక 2 డేస్ అయితే ఉంటుంది. చిన్న సైజు గులాబీ అంత సైజులో ఉంటుందనమాట ఇది. హైబ్రిడ్‌ది మంచి స్మెల్ గూడా వస్తుంది. మరి అది అడవి మల్లెపువ్వో ఏందో నాకైతే తెలీదు. అలాగే ఇవి 2 కూడా టమాటా మొక్కలు. మొన్న విత్తనాలు వేస్తే మొలకెత్తాయి. ఇందులో అయితే కాకరకాయ విత్తనాలేసానండి. 2 డేస్ అవుతుంది. ఇంకా మొలకెత్తలేదు. ఇంకా మెంతులు కూడా బాగా పైకొచ్చేసాయన్నమాట. ఇందులో దోసకాయ విత్తనం వేశాను. ఇక్కడ చూడొచ్చనమాట. చిన్నది మొలకెత్తింది ఇప్పుడే. ఇంక ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్. ఒకటేమో స్ట్రెయిట్‌గా వచ్చేది. ఇంకోటేమో చిన్న చిన్న లీవ్స్ అన్నీ కూడా గుత్తులుగా వచ్చాయన్నమాట.
ఇంక వేరే ప్లాంట్స్ కూడా ఊరెళ్ళినప్పుడు తీసుకొచ్చి వెయ్యాలి. ఇంకిక్కడ మబ్బు కూడా చూస్తున్నారు కదా! ఫుల్లుగా పట్టేసిందనమాట. ఇంక వర్షం ఏ టైం అయినా పడొచ్చు. జెప్టోలో ఏంటంటే ప్రతిరోజు కూడా మనం షాపింగ్ చేసినప్పుడు మనకి రూ. 50 కూపను, రూ. 100, రూ. 125 ఇలా కూపన్స్ ఇస్తూ ఉంటారు. వాటితో పాటు మనం 400కి, 500కి, 600కి ఇట్లా పెడుతున్నప్పుడు మనకి ఏదో ఒకటి రూ. 1కి ఒక గిఫ్ట్ అయితే ఇస్తుంటారనమాట. ప్రతిసారి ఇలా జరగదండి. ఒక్కొక్కసారి అయితే జరుగుతుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. నేనైతే మాక్సిమం ఏమన్నా గ్రాసరీ ఐటెమ్స్ అట్లాంటివి ఏమన్నా కావాలంటే మెయిన్‌గా ఇంకా జెప్టో యాప్‌లోనే బుక్ చేస్తుంటాను. ఇంకా బజార్‌కి ఏమెళ్తాంలే అని అనిపించినప్పుడు మాక్సిమం నేను ఇంకా ఈ యాప్‌లోనే బుక్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి వీళ్ళు గూడా మనల్ని తెలిసి తెలియనట్లుగా అంటే కనపడి కనపడినట్టుగా చీట్ చేస్తూ ఉంటారనమాట. మనకి గిఫ్ట్ ఇస్తున్నట్టు ఉంటారు, ఇవ్వరు. లాస్ట్ టైమ్ అయితే నాకేదో రాఖీ టైంలో అనుకుంటా ఏదో గిఫ్ట్ వస్తుంది అని చెప్పారు. బట్ నాకైతే గిఫ్ట్ ఇవ్వలేదండి. రాఖీ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ అని జెప్పేసి అన్నారు. ఇట్లాగే ఆ రోజు నేను ఒక 400కి షాపింగ్ చేశాను. బట్ నాకైతే అది ఇవ్వలేదనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.